మధ్యలో ఈరోజు మధ్యాహ్నం నమ్మదగిన సమాచారం మేరకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీద మెడబోయిన నాగరాజు అని మా దగ్గర కానిస్టేబుల్గా ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు. ఈగల్ టీంలో పనిచేస్తుంటాడు. ఇన్ఫర్మేషన్ మీద అతని ఇల్లు సెర్చ్ చేస్తే అతని ఇంట్లో ఒక 370 గ్రాముల గంజా పట్టుబడడం జరిగింది. పట్టుబడ్డ తర్వాత అతన్ని విచారణలో ఏం తెలియంది అంటే గతంలో ఒక వారం రోజుల క్రితము చిగురుమావడి పోలీస్ స్టేషన్లో ఒక గంజా కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఆ గంజా కేసు రిజిస్టర్ అయిన సమయంలో ఎవరి షాపులో అయితే గంజా దొరికిందో ఆయన దాన్ని ఇది నేను పెట్టింది కాదు, నాకు సంబంధం లేదని గట్టిగా అతను చెప్పడం వల్ల మేము అన్నోన్ పర్సన్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇతని విచారణలో ఇతను చెప్పింది విషయం ఏంటి అంటే ఇతనికి శ్రీనివాస్ అని కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ అని ఇతనికి మిత్రుడు ఉన్నాడు. అతనికి మట్టా శ్రీనివాస్ రెడ్డి అదే గ్రామానికి చెందిన వ్యక్తికి గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక సివిల్ డిస్ప్యూట్ భూమి పంచాయతీ విషయం నడుస్తున్నది. 3 ఎకరాల భూమి గురించి. అటు పంచాయతీ ఎంతకు తేల్తలేదు. ఏదైనా చేయాలి, అతని మీద ఏదైనా క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈ నాగరాజు అనే కానిస్టేబుల్తోని శ్రీనివాస్ ఇద్దరు మాట్లాడుకుంటే నాగరాజు అనే వ్యక్తి ఏం చేసిండంటే క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ఆ శ్రీనివాస్కి ఐడియా ఇచ్చి ఎట్లయినా ఒక గంజాయి కేసు రిజిస్టర్ చేపిద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు నాగరాజుతో పాటు వాళ్ళ శ్రీనివాస్ తెలిసిన మిత్ర బృందము సదానందము, ఆకాష్ అండ్ ఆనంద్ వాళ్ళు కలిసి ఎట్లన్నా అతని మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలని నాగరాజుకు తెలిసిన వ్యక్తి ద్వారా వరంగల్కు వెళ్ళి ఒక సుమారుగా 1 కేజీన్నర గంజాయి తీసుకొని వచ్చి అటు గంజాయిని వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అంటే ఆకాష్, ఆనంద్, సదానందం వారి సహకారంతో ఎవరైతే మట్టా శ్రీనివాస్ రెడ్డికి ఒక షాపు ఉంటుంది ఇందుర్తిలో, ఆగ్రోస్ ఫెర్టిలైజర్ షాపు. ఆగ్రోస్ ఫెర్టిలైజర్ షాపులో ఎవరు లేని సమయంలో వెళ్ళి ఆ గంజాయిని అతని షాపులో పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత వాళ్ళ షాపులో గంజాయి ఉన్నదని చెప్పి 112కు సమాచారం ఇప్పించడం జరుగుతుంది. ఇప్పించిన తర్వాత అటు నమ్మదమైన సమాచారం మేరకు వెళ్ళి మనము అక్కడ చిగురుమావడి పోలీసులు చెక్ చేయగా అందులో గంజాయి దొరుకుతుంది షాప్లో. ఆ గంజాయిని మనము కన్ఫెషన్ పంచనామా రాసి సీజ్ చేసి అక్కడ కేసు నమోదు చేస్తున్న క్రమంలో ఆ షాపు ఓనరు ఈ గంజాయికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తారన్నట్టు. అట్టి కన్ఫెషన్ని ఈ యొక్క కేసులో అతను నాగరాజు ఒప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి నాగరాజును ఆ కేసులో మరియు అతని ఇంట్లో దొరికిన ఈ గంజాయికి సంబంధించిన కేసులో అతను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇతని దగ్గర నుంచి 370 గ్రాముల గంజాయిని అదేవిధంగా ఆ కేసులో ఉపయోగించిన సెల్ ఫోన్లను కూడా స్వాధీనపరచుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గతంలో ఎటువంటి కేసులు లేవు, అతని మీద ఎంతమంది కేసులు లేవు.